హాయ్ గైస్, వన్ మోర్ కాలేజ్ మినీ బ్లాగ్. ఈరోజు అయితే సాటర్డే కాబట్టి మాకు ఫుల్గా ట్రైనింగే ఉంటుంది. ఈరోజు మేము ఎలా ఉంటామో చూపించేసాను. ఫస్ట్ అయితే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. బయోమెట్రిక్ పెట్టేసి ఇంకా క్లాస్లోకి అయితే వచ్చేసాను. బయోమెట్రిక్ దగ్గర అయితే పెద్ద లైన్ ఉంటుంది. ఇంకా వీడియో తీయాలన్నా చాలా నర్వస్గా ఉంటుంది కాబట్టి అక్కడైతే వీడియో తీయను. ఇంకా మా ఫ్రెండ్కి అయితే వీడియోలో కనిపించడం అస్సలు ఇష్టం ఉండదు. చాలా వరకు కన్విన్స్ చేసిన, బట్ తనకైతే ఇష్టం ఉండదు. అంతేలే, ఎవరి ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం కూడా మూవ్ అవ్వాలి కదా. అందుకే నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేతానని. ఇంకా మేమైతే మాకు కొంచెం ఖాళీ దొరికిందని చెప్పేసి చెస్ అయితే ఆడుకున్నాము. చెస్ ఆడిన తర్వాత మాకైతే లంచ్ బ్రేక్ ఉండే. ఈ క్లిప్ కూడా లంచ్ బ్రేక్లో అయితే కాదు, నేను కంపల్సరీ ఫాస్టింగ్ 2 తర్వాతనే వదిలేస్తా. ఇంకా 1:30కి అయితే మాకు లంచ్ అయిపోతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1:30కి మాకైతే సార్ వచ్చేసారు మా క్లాస్కి. ఇంకా అప్పటికైతే నాకు 2 తర్వాత తాగడానికి అయితే ఛాన్స్ లేకుండే. ఇంకా ఏదైనా తినడానికి కానీ వాటర్ తాగడానికి కూడా ఛాన్స్ లేకుండే. అందుకోసమే 3కి అయితే సార్ క్లాస్ నుంచి అయితే వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోతారా అని చాలా ఈగర్గా వెయిట్ చేసిన. ఇంకా 3కి అయితే వెళ్ళిపోయారు సార్. మాకైతే బ్రేక్ ఇచ్చారు. ఇంకా ఆ టైంలో తాగాను అనమాట. ఇంకా కొద్దిసేపు అలా బయటకి అయితే తిరగడానికి అయితే వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్. ఇదైతే నా ప్లేస్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. మేము కిందనే ఉంటాం కాబట్టి అంత వ్యూ అయితే ఏం బాగుండదు. ఇంకా ఆగస్ట్ 15 కోసం అంతా ప్రిపేర్ అవుతున్నారు మా కాలేజ్లో. అయితే ఫ్రూట్స్ చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మాకైతే ఈరోజు జామకాయ దొరికింది, తెంపేసుకున్నాము. ఇంకా ఉసిరికాయ చెట్టు దగ్గర కూడా వెళ్ళాము, కానీ అక్కడ కాయలు ఏం లేకుండా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. మీ కాలేజ్లో మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇదే అనమాట వ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీక్.